నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షడ్‌రుచులతో పాటు రుచికరమైన ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా చింతపండు 100 గ్రాములండి నేను నానబెట్టుకుంటున్నాను. ఇది నానేలోపు ఇప్పుడు బెల్లం. ఇది 100 గ్రాములండి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు వాటర్‌నైతే వీటిలో పోసి ఇలా స్పూన్‌తో ఒకసారి ఈ స్పూన్‌తో కలుపుకుంటూ మొత్తం బెల్లం కరిగేటట్టు చూసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగేలోపు మామిడికాయను ఇలా వీటితో తురుముకోవాలండి. ఇలా తురిమి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఈ చిన్న గిన్నెతో ఒక గిన్నె పుట్నాల పప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పులు తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లం అండి ఇలా వడబోసుకోవాలి. మా సైడ్ అయితే పచ్చడిని ఇలాగే తయారు చేసుకుంటామండి. ఈ పచ్చడిని మీరు ఏ వీడియోలో కూడా చూసుండరు. ఇప్పుడు ఈ మామిడి తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు అర టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే పావు టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గ్రేప్స్ అండి ఇవి. ఈ మొత్తం ద్రాక్ష పళ్ళను ఇలా ఒకటికి సగం కట్ చేసుకొని 15 నుంచి 20 ద్రాక్ష పళ్ళను వేసుకోవాలి. అలాగే అరటిపండు 2 అరటిపండు తీసుకొని ఇలా గుజ్జు చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మీరు కావలిస్తే కర్బూజా పండు కూడా వేసుకోవచ్చండి. అలాగే పుట్నాల పొడిలో కాజు బాదం కూడా వేసుకొని మిక్సీ పట్టి ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా వేప పువ్వు అండి. ఇలా వేప పువ్వును కూడా ఇలా మొత్తం తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం అండి పంప్కిన్ సీడ్స్ అలాగే చిరంజి నట్స్ అండి ఇవి గార్నిషింగ్ కోసం వేసుకుంటున్నాను. ఇంకా మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కోసం వేసుకోవచ్చండి. ఎంతో కమ్మనైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.